మా మనసుకి ఏమనిపించిందంటే, మన గుడి చిన్నప్పటి నుంచి ఉండేది కదా మనసులో, దానికి ఇప్పుడు ఒక రూపం కల్పిస్తే బాగుంటుంది, ఇంకొంచెం విశాలంగా కట్టే బాగుంటుంది అని అనిపించి ఆ ఆలోచనని రామస్వామిబాబుతో, కంపల్లి రామస్వామిబాబుతో పంచుకోవడం జరిగింది. ఆయనకి చెప్పడం జరిగింది. మర్చిపోయిన పనులు చెప్తా ఉండేది అనేసి ఆయన కూడా కాస్త ఉత్సాహపరిచినట్టు మాట్లాడారు. ఆ తర్వాత ఆయనకి సరే ఉత్సాహపరిచేది ఉంది, నేను డబ్బులు ఇస్తా, మేము ఊర్లో లేము, నువ్వు ముందు ఉండే కార్యక్రమాలు కట్టించి ఏర్పాటు చేస్తావు బాబా అంటే చేస్తానప్ప అనేసి ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు ఒకటే మాట చెప్పిన ఏమనేసి, సరే మనం గుడి కట్టించే ముందుగా ఆ ఊర్లో వాళ్ళతో మాట్లాడు, నలుగురితో మాట్లాడి వాళ్ళకి వాళ్ళ సమ్మతి కూడా తీసుకో, సమ్మతి తీసుకున్న తర్వాత మళ్ళీ మనము ప్రారంభిస్తాం అని వేసేన్నాను. అది రామస్వామిబాబు కూడా ఒక మాట వాళ్ళ సమ్మతి విషయము మాట్లాడి చెప్పిన విషయాన్ని ఆయన కూడా దాన్ని ధృవీకరిస్తే మళ్ళీ నెక్స్ట్ పాయింట్ మళ్ళీ నేను